గొర్రెల పంపిణీ స్కీమ్లో బ్రోకర్ల దందా. ఇటీవల వెలుగులోకి 2 కోట్ల అక్రమాలు. గచ్చిబౌలి పిఎస్లో 4గురిపై కేసు నమోదు. పశుసంవర్ధక శాఖలో తీగలాగితే కదులుతున్న డొంక. మాజీ మంత్రి తలసాని ఓఎస్డీ పైన అనుమానాలు. దొంగలు కదా. గొర్రెల స్కీమ్ అని పెట్టి ఏం లేదు, ఈ నుంచి రైతులను తీసుకుపోతారు. యాదవ సోదరులని ఆ మాచర్లు అక్కడిక్కడ తిప్పుతారు 4-5 రోజులు. వాళ్ళు బట్టలు లేక, తిండి లేక, ఆ తీసుకుపోయిన 5,000 10,000 మొత్తం కంప్లీట్ చేసుకొని ఇక ఆడ వాళ్ళు 4-5 రోజులు పడిగాపులు కాస్తే ఓ డీసీఎం వస్తుంది. ఇగో ఇవే మీ గొర్రెలని ఆ బక్కయి అన్నీ ఆ గొర్రెలను ఎక్కించి ఆడ ఫోటోలు దిగుతారు. మళ్ళీ ఇంటికి వస్తారు. ఇంటికి రాగానే ఆ గొర్రెలు దించుతారు, మళ్ళీ ఫోటోలు కొడతారు. అదే డీసీఎంలో ఆ గొర్రెలు ఎక్కించుకొని మళ్ళీ పోయి ఆడ దింపుతారు. మళ్ళీ ఆ యూనిట్ ఏం చేస్తారు, మళ్ళీ ఇంకోరికి ఇస్తారు. ఇదే తంతు, పెద్ద స్కామ్ ఇది. వేలాది మందికి ఇంకా డీడీలు కట్టి వాళ్ళకి ఇంకా గొర్రెలు రావాలి. తలసాని శ్రీనివాస్ యాదవ్ ఓఎస్డీ పైన అనుమానాలు ఉన్నాయట. గిట్లా తయారైనాక ఇంకేముంది రాజ్యం. గొర్రెల పంపిణీ స్కీమ్లో బ్రోకర్ల దందా. ఇటీవల వెలుగులోకి 2 కోట్ల అక్రమాలు. గచ్చిబౌలి పిఎస్లో 4గురిపై కేసు నమోదు. పశుసంవర్ధక శాఖలో తీగలాగితే కదులుతున్న డొంక. మాజీ మంత్రి తలసాని ఓఎస్డీ పైన అనుమానాలు. దొంగలు కదా. గొర్రెల స్కీమ్ అని పెట్టి ఏం లేదు, ఈ నుంచి రైతులను తీసుకుపోతారు. యాదవ సోదరులని ఆ మాచర్లు అక్కడిక్కడ తిప్పుతారు 4-5 రోజులు. వాళ్ళు బట్టలు లేక, తిండి లేక, ఆ తీసుకుపోయిన 5,000 10,000 మొత్తం కంప్లీట్ చేసుకొని ఇక ఆడ వాళ్ళు 4-5 రోజులు పడిగాపులు కాస్తే ఓ డీసీఎం వస్తుంది. ఇగో ఇవే మీ గొర్రెలని ఆ బక్కయి అన్నీ ఆ గొర్రెలను ఎక్కించి ఆడ ఫోటోలు దిగుతారు. మళ్ళీ ఇంటికి వస్తారు. ఇంటికి రాగానే ఆ గొర్రెలు దించుతారు, మళ్ళీ ఫోటోలు కొడతారు. అదే డీసీఎంలో ఆ గొర్రెలు ఎక్కించుకొని మళ్ళీ పోయి ఆడ దింపుతారు. మళ్ళీ ఆ యూనిట్ ఏం చేస్తారు, మళ్ళీ ఇంకోరికి ఇస్తారు. ఇదే తంతు, పెద్ద స్కామ్ ఇది. వేలాది మందికి ఇంకా డీడీలు కట్టి వాళ్ళకి ఇంకా గొర్రెలు రావాలి. తలసాని శ్రీనివాస్ యాదవ్ ఓఎస్డీ పైన అనుమానాలు ఉన్నాయట. గిట్లా తయారైనాక ఇంకేముంది రాజ్యం.